వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనవరి 2025లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది? జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది? వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్? Where is the headquarters of the National Turmeric Board established? Answer is నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రంలో. జనవరి 14, 2025న న్యూఢిల్లీలోని జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. కేంద్ర మంత్రి పల్లె గంగారెడ్డిని దాని మొదటి చైర్పర్సన్గా ప్రకటించారు మరియు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటు చేయబడింది. అలాగే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలోని జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కాన్క్లేవ్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కాన్క్లేవ్ 2025 సంవత్సరం ఏ నగరంలో నిర్వహించబడింది? ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఎన్క్లేవ్ 2025 ఆర్గనైజ్డ్? In which city was the Entrepreneurship Development Conclave 2025 organized? Answer is Pune. Next one, నాగ్ MK2 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నాగ్ MK2 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? Which organization has developed the నాగ్ MK2 missile? Which organization has developed the నాగ్ MK2 missile? ఆన్సర్ ఇస్ DRDO. నాగ్ MK2 క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. నాగ్ MK2 అనేది భారత సైన్యం ఆయుధ వ్యవస్థలో భాగమైన 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇటీవల ఎక్కడ నుండి ప్రారంభించారు? ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇటీవల ఎక్కడ నుండి ప్రారంభించారు? From which place was the Ayushman Bharat scheme launched recently? Answer is Jharkhand, Ranchi. Next one, భారతదేశంలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి రష్యా అణు రియాక్టర్ నౌకను పంపింది. కుడంకులం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల భారతదేశంలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి రష్యా అణు రియాక్టర్ నౌకను పంపింది. కుడంకులం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? రష్యా హ్యాస్ సెంట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ షిప్ టు ఇండియాస్ కుడంకులం న్యూక్లియర్ ప్లాంట్. కుడంకులం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఈస్ తమిళనాడు. తమిళనాడులోని కుడంకులం ప్లాంట్ మొత్తం 6000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో 6 రియాక్టర్లను కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రము మరియు రష్యన్ భారత ఇంధన సహకారం యొక్క ప్రధాన ప్రాజెక్ట్. తమిళనాడులోని కుడంకులం ప్లాంట్ మొత్తం 6000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో 6 రియాక్టర్లను కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రము మరియు రష్యన్ మరియు భారతదేశాల మధ్య ఇంధన సహకారం యొక్క ప్రధాన ప్రాజెక్టు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విల్లుక్కు పండుగ జరుపుకున్నారు? ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విల్లక్ పండుగ జరుపుకున్నారు? ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద మకర విల్లక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ కేరళ. మకర విల్లక్ అనేది కేరళ రాష్ట్రంలో మకర సంక్రాంతి నాడు జరిగే వార్షిక పండుగ. మకర విల్లక్కు అనేది కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి నాడు జరిగే వార్షిక పండుగ. నెక్స్ట్ వన్, 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరగనుంది? 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరగనుంది? వేర్ వాజ్ ద 85th ఆఫ్ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ హెల్డ్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ పాట్నా. బీహార్లో జనవరి 20 తేదీల మధ్యలో 2025 సంవత్సరంలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ AIPOCకి
ఆతిథ్యం ఇవ్వనుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం, రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడంలో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల సహకారం. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హాజరు కానున్నారు. 264 మంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు హాజరు కానున్నారు. బీహార్ రాష్ట్రంలో చివరగా 1982వ సంవత్సరంలో ఏఐపిఓసికి ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ వన్, ఇటీవల మెగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్ఫరెన్స్ను ఎవరు ప్రారంభించారు? ఇటీవల మెగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్ఫరెన్స్ను ఎవరు ప్రారంభించారు? హూ రీసెంట్లీ లాంచ్డ్ ద మెగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్ఫరెన్స్? హూ రీసెంట్లీ లాంచ్డ్ ద మెగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్ఫరెన్స్? ఆన్సర్ ఈస్ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్ వన్, ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ద ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్టార్ట్ రీసెంట్లీ? ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. ఇండియా ఓపెన్ సూపర్ 750 జనవరి 14 నుండి 19 వరకు న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థలలో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను నిషేధించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థలలో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ను నిషేధించింది? రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ బ్యాన్డ్ రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్? ఆన్సర్ ఈస్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏర్పాటైన ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల ఏర్పాటైన ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద రీసెంట్లీ ఫార్మ్డ్ ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్? ఆన్సర్ ఈస్ అంజు బాబీ జార్జ్. ఇటీవల అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐ కొత్తగా ఏర్పడిన అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా అంజు బాబీ జార్జ్ నియమితులయ్యారు. ఈ కమిషన్లో 6 మహిళలు సహా 9 మంది సభ్యులు ఉన్నారు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మరియు స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నామినేట్ చేయబడిన సభ్యులలో ఒకరు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 34వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఇటీవల ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజన అమలు చేసిన 34వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? Which state has recently become the 34th state to implement the Ayushman Jan Arogya Yojana? Answer is Odisha. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య అథారిటీ ఆరోగ్య శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎంజేఏవై అమలు చేసిన 34వ రాష్ట్రంగా ఒడిషా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.